శ్రీ సీతారామ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి పూర్తి చేయాలని వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానుతు చంద్రవతి అన్నారు. ఖమ్మం జిల్లా ఎన్కోరు పరిధిలోని ఇమాంనగర్ సమీపంలో జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులను చంద్రవతి పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు లింకు కెనాల్ నిర్మాణంతో వైరా నియోజకవర్గం సస్యశ్యామల అవుతుందని ఊహించుకున్నాం. కానీ ఇక్కడ నుండి పనులు చూస్తే చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందే పరిస్థితి లేకుండా పోయిందని చంద్రవతి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నామమాత్రపు నిధులు కేటాయించడంలో పనులు నత్తనడకన జరుగుతున్నాయని ఆమె ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్ కు పేరు వస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తుందని చంద్రవతి విమర్శించారు. రోజు ఇక్కడ ఈ కెనాల్‌ని విజిట్ చేయడం, సీతారామ ప్రాజెక్ట్‌లో భాగంగా జరుగుతున్నటువంటి పనులను ఇక్కడ పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే మనందరం గూడా చూస్తా ఉన్నాము. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపు 2016 సంవత్సరంలో కేసీఆర్ గారు దీనికి ఎంతో దూరదృష్టితోటి ఈ ప్రాజెక్ట్‌ని ఫౌండేషన్ అనేది వేయడం జరిగిందండి. దీనికి పూర్వపరాలు మీ అందరికీ తెలుసు. బట్ నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. మనకి ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి నీటి కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. దాని తర్వాత మనకి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ నీటి వాటాలు మారతాయి కాబట్టి ఒక సమీకృత విధానంతోటి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక శాశ్వత పరిష్కారం కింద మనకి ఈ సీతారామ ప్రాజెక్ట్ అనేది గనుక ఏర్పాటు చేస్తే చాలా వరకు కూడా రైతులకి చాలా మేలు జరుగుతుంది. దాదాపు 6, 7 లక్షల ఆయకట్టుకి ఉపయోగం జరుగుతుంది. అదే కాకుండా అదనంగా గూడా ఇంకో 2 లక్షల పైన గూడా ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎంతో దూరదృష్టితోటి మనకి కేసీఆర్ గారు కాళేశ్వరం ఎలాగైతే చేయాలనుకున్నారో అలాగే అంతే ప్రేమతోటి ఖమ్మం జిల్లాకు అవసరాలకు అనుగుణంగా సీతారామ ప్రాజెక్ట్ అనేది చేయాలనేది వారి యొక్క ఆకాంక్ష, కోరిక. దాంట్లో భాగంగానే మనం చూసుకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజు పనులు ఎంత శరవేగంగా జరిగాయో మన కళ్ళెదురుగా మనకు తెలుసు. కానీ ఇప్పుడొచ్చినటువంటి గవర్నమెంట్ పరిస్థితి చూస్తే గనక పోయిన బడ్జెట్‌లోను, ఈ బడ్జెట్‌లోను ఏ రకంగా నిధులు కేటాయిస్తా ఉన్నారో చూస్తూ ఉంటే ఇది ఇంకొక 40 సంవత్సరాలైనా గాని పూర్తవ్వదండి. మాకున్న అంచనా ప్రకారం. ఎందుకంటే 6,000 కోట్ల పై చిలుకు ఈరోజు మనకి ఎస్టిమేషన్ ఉంటే, మీరు ఈ బడ్జెట్‌లో ఇచ్చిన కేటాయింపులెంతో మనం చూసుకుంటే మనందరికి అర్థమవుతా ఉంది. ఫస్ట్ బడ్జెట్‌లో గవర్నమెంట్ ఏంటంటే అగ్రికల్చరే ప్రాధాన్యతగా ఎళ్తున్నామన్నారు. మరి రెండో బడ్జెట్‌కొచ్చేటప్పటికి మరి ప్రాధాన్యత ఇచ్చినటువంటి రంగాలన్నిట్లో గూడా రైతుకి న్యాయం జరిగిందా? మరి ఆ పథకాలన్నిటికి ఏం జేస్తారు? ఈరోజు ఇక్కడ ఈ కెనాల్‌ని విజిట్ చేయడం, సీతారామ ప్రాజెక్ట్‌లో భాగంగా జరుగుతున్నటువంటి పనులను ఇక్కడ పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే మనందరం గూడా చూస్తా ఉన్నాము. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపు 2016 సంవత్సరంలో కేసీఆర్ గారు దీనికి ఎంతో దూరదృష్టితోటి ఈ ప్రాజెక్ట్‌ని ఫౌండేషన్ అనేది వేయడం జరిగిందండి. దీనికి పూర్వపరాలు మీ అందరికీ తెలుసు. బట్ నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. మనకి ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి నీటి కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. దాని తర్వాత మనకి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ నీటి వాటాలు మారతాయి కాబట్టి ఒక సమీకృత విధానంతోటి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక శాశ్వత పరిష్కారం కింద మనకి ఈ సీతారామ ప్రాజెక్ట్ అనేది గనుక ఏర్పాటు చేస్తే చాలా వరకు కూడా రైతులకి చాలా